ఏదైతే మేము పెట్టినటువంటి ఆ కేసులు వాళ్ళ సమయంలో పెట్టినటువంటి కేసులు అధ్యక్ష క్వాడ్జ్ అయితే అసలు విపరీతంగా దోచుకెళ్ళిపోయారు అధ్యక్ష. దానికి లెక్క పక్కలేదు. ఎవరి కాళ్ళు పనిచేసుకున్నారు. ఒక్కో జిల్లా ఒకళ్ళు పనిచేసుకుని, ఒక మంత్రి గారు ఒక జిల్లా, ఒక ముఖ్య నాయకుడు ఒక జిల్లా పనిచేసుకుని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు అధ్యక్ష. క్వాడ్జ్ అయితే చాలా డిమాండ్ వచ్చింది అధ్యక్ష. ఆనాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్వాడ్జ్ నుంచి ఇవాళ ఏదైతే మన సోలార్ ప్యానల్స్ కానీ ఇవాళ వస్తున్నటువంటి వాటికి చాలా ఉపయోగం అనే ఉద్దేశంతో చాలా డిమాండ్ వచ్చింది అధ్యక్ష. అది దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు దాంట్లో దోచుకున్నారు అధ్యక్ష. అలాగే గ్రానైట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ రామగోపాల్ రెడ్డి గారు అడిగారు, దాంట్లో కూడా విపరీతంగా దోచుకున్నారు. దాంట్లో కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది. జూన్ 2024లో 233 కేసులు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇదైన తర్వాత కొన్ని కేసులు పెడితే క్వాడ్జ్లో 255 కోట్ల రూపాయలకి మరి దాని మీద కేసులు కట్టడం కూడా జరిగింది. ఫైన్స్ కూడా వేయటం కూడా జరిగింది అధ్యక్ష. కొంత సీజ్ చేయడం కూడా జరిగింది. 24.5 లక్షల మెట్రిక్ టన్స్ని, 124 మిషనరీలని ఇవన్నీ కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ చిత్తూరు గ్రానైట్లో కూడా దాదాపు దీంట్లో కూడా 90,000 కోట్లు పెనాల్టీలు వేయటం కూడా జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర బంధువులు ఇలాంటి వాళ్ళే ఉన్నారు అధ్యక్ష. అలాగే గ్రావెల్లో కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అధ్యక్ష. అట్లాగే చాలామంది లీజ్ హోల్డర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చేయనివ్వకుండా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా కేసులు పెట్టించేసి లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష.